ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం శ్రీపరు గ్రామ పంచాయతీ పరిధిలో ఆంధ్రప్రదేశ్కి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కొటారి అబ్బయ్య చౌదరి, శాసన మండలి సభ్యులు జయమంగళ వెంకటరమణ మరియు ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, వాలంటీర్లు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్న నాయకులకు కానీ ఎదురుగా కూర్చున్న లబ్ధిదారులకు కానీ అన్ని స్కీములు కూడా వరుస పెట్టి ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి. దానివల్ల పేదలకు ఉపయోగపడే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది మనందరూ కూడా ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవాలి. మనకు కావాల్సిన మౌలిక సౌకర్యాలు, నీరు, చదువు, రహదారులు, అభివృద్ధి, సంక్షేమం అన్ని కూడా ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశంతో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో 7 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు కావాలి, అదే రకంగా బెంగళూరు వచ్చేటప్పటికి కొట్టాలి అబ్బాయి చౌదరి కావాలని సభాముఖంగా మీ అందరూ తెలియజేసుకుంటూ ఏడాది మీరే చెప్పాలమ్మా. మనకి ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు కావాలా తప్పకుండా చెప్పండి గట్టిగా. అదే రకంగా కొల్లేరు ప్రాంతంలో కాజు ఉండడం అనేది బ్రిటిష్ కాలం నుంచి ఆ కాజు మీదే బ్లడ్ వస్తే కనీసం మనుషులు వెళ్ళడానికి కూడా దారి లేక ఎంతో ఇబ్బంది పడేవాళ్ళం. అలాంటిది ఇక్కడున్న చుట్టుపక్కల గ్రామాలన్నింటికి ముదినేపల్లికి దాకిరి గ్రామాలన్నింటికి ఇదే దారి అవడం మూలంగా ఈ రోజు చూస్తే ఎప్పుడూ లేని విధంగా ఆ పార్టీ ఎన్ని హామీలు ఇచ్చినా కొల్లేరు ప్రజలకు మేము అండగా ఉంటామని ఇచ్చినా సరే ఏ పని చేయలేదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. మరి చౌదరి గారు అబ్బాయి చౌదరి గారు వచ్చిన తర్వాత ఈ రోజు వస్తే కానీ విని ఎరగని రీతిలో ఎక్కడా లేని హైవే పిచ్చి కూడా అంత స్టాండర్డ్ గా ఉండదు. ఇది స్టేట్ హైవే అయినా సరే మన కమిట్మెంట్ తో అది ఇస్తేనే నేను పోటీ చేస్తానని మన కోసం ఆయన పోరాడి సీఎం గారి దగ్గర తీసుకొచ్చి ఎప్పుడూ లేని విధంగా మనకి బ్రిడ్జి ఏర్పాటు చేశారంటే మీ తరఫున కూడా ఆయనకి చేతులు జోడించి తెల్లవారని నమస్కరిస్తున్నాను. ఈరోజు 41 కోట్ల రూపాయల డబ్బులు అయితే రైళ్లు, రోడ్లు ఏదైతే ప్రోగ్రెస్ లో ఉన్న పనులన్నీ కూడా ఇంకొక 3 కోట్ల రూపాయలు అంటే 44 కోట్ల రూపాయలు ఈ చిన్న పంచాయతీకి ఇచ్చారంటే మనం అందరం గర్వించదగ్గ విషయం. ఇదిగో కొల్లేరు వరం. అదేవిధంగా 12 కోట్ల రూపాయలు దాంతో కలిపే 43 కోట్ల రూపాయలు అయ్యింది. 12 కోట్లు అదొకటి 40 కోట్లు అంటే 52 కోట్ల రూపాయలు, 53 కోట్లు ఎంతో అయ్యింది.